హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దాము. ఆల్రెడీ మనము ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు స్టేట్ కోర్టులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ విడుదల చేయడము, సర్టిఫికేట్ వెరిఫికేషన్లు కూడా చూడడం అయితే చూడవచ్చు. అయితే సెకండ్ లిస్టులు ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ ఇది. ఓకే, మరి ఏపీ జిల్లా కోర్టులకు సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేశారండి. అందులో మీ పేరు ఉందా లేదా, అసలు ఏంటి అనేది క్లియర్గా చూద్దాము. ఓకేనా, ముందుగా మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్ ఏపీ హైకోర్టుకు సంబంధించి. సో ఇక్కడ స్క్రోల్ చేసి చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి 21వ తారీఖు. సో చూడండి, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ సెలెక్షన్ లిస్ట్ ఆఫ్ 51 క్యాండిడేట్స్ డైరెక్టెడ్ టు అపియర్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండర్ స్పోర్ట్స్ కేటగిరీ అంటూ మనకు ఇవ్వడము జరిగింది. చాలామంది అడిగారు, సార్ స్పోర్ట్స్ వాళ్ళకి ఏంటి సపరేట్గా ఇవ్వలేదు, ఓకే వెరిఫికేషన్ కూడా మాకు కాలేదు అంటూ చాలామంది అడిగారు. సో మరి సెకండ్ లిస్ట్లో అయితే మీకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఇక్కడ క్లిక్ చేయగానే లిస్ట్ అంతా చూపిస్తుందండి మీకు. ఒక్కసారి క్లిక్ చేసి చూడండి మీ పేరు ఉందా లేదా. ఇంకొకటి చూసినట్లయితే ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టు ద పోస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వీటికి కూడా అండి. ఓకేనా, ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి అయితే చూద్దాం మనము. The High Court of Andhra Pradesh issued notification on 21/10/2022 inviting application from the candidate and conducted computer-based objective type examination అంటూ మనకు తెలియజేశారు. 11 కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు. ఓకే, మరి ఎవరైతే మరి ఈ యొక్క ఉద్యోగాలకి వెరిఫై అయ్యారో, ఓకేనా, సో వారంతా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలి అంటూ ఇక్కడైతే తెలియజేశారండి. పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారైతే తప్పకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అంటూ ఇక్కడైతే మనకు తెలియజేశారు. ఓకేనా, అంతేకాకుండా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా సివిల్ సర్జన్ చేత గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోవాలి అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఇది సెకండ్ లిస్ట్గానే చెప్పుకోవచ్చండి. ఓకే, సెకండ్ లిస్ట్గానే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ హైకోర్టుకు సంబంధించినటువంటివి ఆల్రెడీ ఎప్పుడూ అయిపోయాయి. డిస్ట్రిక్ట్ కోర్టు గురించి వెయిట్ చేస్తున్నటువంటి సమయంలో హైకోర్టు సెకండ్ లిస్ట్ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. డిస్ట్రిక్ట్ కోర్టు కూడా
25 వరకు అయితే మనకు వెరిఫికేషన్ అయితే ఉన్నాయండి డిస్ట్రిక్ట్ కోర్టువి. అవి అయిపోయిన తర్వాతనే సెకండ్ లిస్టులు అయితే తప్పకుండా వస్తాయి. సెకండ్ అండ్ థర్డ్ లిస్టులు కూడా వస్తాయంటూ మనకు అఫీషియల్గా తెలియజేశారు. ఓకే, నోటీస్ రూపంలో అఫీషియల్గా తెలియజేశారు. తప్పకుండా వస్తాయి. ఎప్పుడు వచ్చినా కూడా మీకైతే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.